హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాబోయే వరలక్ష్మి వ్రతానికి మనం కలసం మీద బ్లౌజ్ పీస్ని అలాగే అమ్మవారికి ఇలా శారీని ఎలా డ్రెప్ చేయాలో మీకు చూపిస్తాను. ఇదైతే ఈజీగా 10 మినిట్స్లో మనకు అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. ఈ ఫోల్డింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. నేనైతే ఇలా ఒక చిన్న బార్డర్ ఉన్న బ్లౌజ్ పీస్ని అయితే తీసుకున్నాను. ఇలాంటి బార్డర్ ఉన్నదైతే పైన బాగా హైలైట్ అవుతుందన్నమాట ఆ మోడల్కి. కాబట్టి నేను ఇది మీకు చూపించడం కోసం ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న కుర్చీలు పెట్టుకున్నట్టుగా మొత్తం బ్లౌజ్ పీస్ అంతా కూడా మనం చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. చూసారు, ఇది చేయటం కొంచెం కష్టంగా ఉన్నా మీరు ట్రై చేయగా 2-3 సార్లు ట్రై చేయగా మీకు వచ్చేస్తుంది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్తో మీరు కట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నీ సరి చేసుకొని ఇప్పుడు ఉన్న కుర్చీలన్నింటినీ కూడా సరి చేసుకొని ఇప్పుడు ఒక డబుల్ ఫోల్డ్ వేసి మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డ్ వేసుకొని అవన్నీ సమానంగా సరి చూసుకొని ఇప్పుడు అక్కడ ఫస్ట్ నుంచి ఇలా మన సమోసా ఫోల్డ్లో ఎలా అయితే బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసుకుంటామో అలా సరి చేసుకుంటూ మొత్తం నీట్గా చుట్టూ ఉన్న ఎడ్జస్ట్ అన్నీ కూడా బాగా సరి చేసుకుంటూ అలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. చూసారు, ఇప్పుడు ఇలా వస్తుంది. లాస్ట్లో ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా. ఇది చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ మీరు ఒక 2-3 సార్లు ట్రై చేసేటప్పటికి ఈజీయే. ఇదిగో చూసారా ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. కలసం పైన ఇలా పెట్టడం వల్ల చాలా బాగా బాగుంటుంది, చాలా హైలైట్ అవుతుంది కూడా. ఇప్పుడు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే కింద ఉన్న అమ్మవారి దగ్గర శారీ డ్రైపింగ్కి నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇలాంటి పట్టు క్లాత్లో నేనైతే ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు డబల్ ఫోల్డ్ మీదే, మీరైతే సింగిల్ ఫోల్డ్ మీద కూడా చేసుకోవచ్చు. నేను స్టిఫ్గా ఉన్నందుకు ఇప్పుడు డబల్ ఫోల్డ్ మీద అయితే చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కూడా చిన్న చిన్న కుర్చీలు ఇందాక ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే ఇక్కడ దీనికైతే ఒక 2 పిన్స్ అయితే సరిపోతాయి. నేనైతే ఇది బాగా స్టిఫ్గా ఉందని చెప్పి 3 పిన్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అలా పిన్నేసి పెట్టుకోవాలి. సెంటర్లో కూడా ఒక పిన్నేసి పెట్టేసుకోవాలి. అన్నీ సమానంగా చూసుకొని అలాగే చివర కూడా మళ్ళీ అవన్నీ కూడా కుర్చీలన్నీ సరి చేసుకుంటూ అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఇలా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు, ఇప్పుడు అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ సెంటర్లో అయితే మనకి ఇప్పుడు కలసం వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తాను. నా దగ్గర అయితే ఈ పీట ఉంది. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోండి. నేనైతే మీకు చూపించడం కోసం వేస్తున్నాను. ఒక ప్లేట్లో అయితే బియ్యం వేసుకొని దాని మీద రాగి చెంబు పెట్టుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తానో అలా వేసుకొని నేను సరి చేసుకుంటూ ఆ చెంబు మెడ దగ్గర గట్టిగా టైట్గా పిన్నేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అక్కడైతే ఏమాత్రం జరగదు. మీరు లూజ్గా ఉంటే కనుక వెనకాల నుంచి కొంచెం టైట్ చేసుకోవాలి. వెనకాలకి లాగితే మీకు మెడ దగ్గర కొంచెం టైట్గా వస్తుంది. ఇప్పుడు చివర్లో ఉన్న పిన్నేసి తీసుకొని ఉన్న కుర్చీలన్నింటినీ కూడా నీట్గా సరి చేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఎంత బాగా ఉందో, ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఉన్న పిన్ని మీ దగ్గర అయితే నేనైతే వడ్డానం పెడుతున్నాను అమ్మవారికి. మీరు ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నా దగ్గర ఉన్నవి నేను సెట్ చేసి చూపిస్తున్నాను మీకు. మెడ దగ్గర చెంబు మెడ దగ్గర అయితే ఇలాంటి నెక్లెస్ వేసుకోండి. మనమే చాలా సింపుల్గా ఏ హడావిడి లేకుండా ఇంతే ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు, ఇప్పుడు కొబ్బరికాయ పెట్టుకొని ఇప్పుడు చేసిన బ్లౌజ్ పీస్ని ఇలా సెట్ చేసేసుకోవాలి. చూసారా, రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే చూసారా అమ్మవారికి ఫేస్ ఇది నేను మీషోలో తీసుకుని ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. చూసారా రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా. మీరు చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. ఈ చిట్టి ఏనుగులు కూడా చాలా బాగున్నాయి కదా. అమ్మవారికి ఎంతో ఈజీగా ప్రశాంతంగా ఆ రోజు ఏమాత్రం తొందర లేకుండా అందంగా ఇలా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకు ఒక పార్సల్ చూపిస్తాను కదా. ఇదైతే నేను అక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన ఎలిఫెంట్స్. నేను ఇవైతే మీషోలో తీసుకున్నాను. చాలా బాగున్నాయి. క్వాలిటీ వైట్ వస్తుంది, పైన గోల్డ్ కలర్తో ఇలాగా మనకి ఎలిఫెంట్ మీద వస్తుంది. చాలా బాగుంది డిజైన్ కూడా. ఈ వరలక్ష్మి వ్రతం డెకరేషన్కి అది చాలా బాగుంటాయి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే వీటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి.
చూసారా పెట్టాక ఎంత నిండుదనం వచ్చేసిందో. చూసారా అమ్మవారిని ఈజీగా ఎంత బాగా డ్రేప్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.